ఫలములెల్లగని గంధి గంభీర సుధార సాన్వితామాని ఫలములు తెచ్చియు సమగ్రత ధర్మముగాంచి నీ పాదస్థానంబు చేర్చువాడ నన్ను శాంత దయార సదృష్టిగాంచి సన్మానము చేసి పంపుడి బుధమాన్యుడ పోయదా ఆజ్ఞనివ్వుడి. సహోదర లక్ష్మణ చల్లగా బద్దిల్ము, అలాగే పోయిరము నాయనా. అన్నయ్య నేను పొలములకై పోతున్నాను, నాకు సెలవునో సంఘ మహాత్మా. సహోదర లక్ష్మణ అలాగే పోయిరము కదా. అలాగే పోయేదను. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత జై జై రామ జానకి రామ 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 పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ రామ 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 జై జానకి రామ జై రామ జానకి రామ. ఆహా అరే సేవక ఉన్నది అయినా గాని బహుడు ఈ వృక్షరాజ్యానికి ఉన్న ఫలములు ఇంకా అందముగానున్నవి కావున ఈ ఫలములను నేను తెంపదను కాదు తెంపబోను. నేను ఈ మామిడి చెట్టును సూర్యాస్త్రం చే తెగవేశ శ్రీ రాజా చెట్టులో ఎవరో మునీశ్వర్లు తపం చేయిచుండ్రి కదా, నాకు తెలియక నా సూర్యాస్త్రం చే వేటు వేయగా కదా. ఈ వార్త మా అన్నయ్యకు తెలిస్తే ఎంత చింతించునో కదా. అయినప్పటికీ మా అన్నకు తెలియకుండా ఎలాంటి పని చేయరాదు కాబట్టి అది తప్పైనా ఒప్పైనా మా అన్నగారైన శ్రీరామచంద్రుడికి తప్పకుండా చెప్పాల్సిందే. ఇప్పుడే పోయేదను. రామ రామ పారందామ పావన రామ పట్టాభిరామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. ఆగ్రజ నా తప్పును క్షమించు అన్నయ్య. ఒక తప్పు జరిగి సహోదర లక్ష్మణ ఏమి తప్పు జరిగినది లక్ష్మణ? అన్నయ్య నాకు తెలియక నా సూర్యాస్త్రం చే ఆ చెట్టును త్రిగవేయగా అందులో ఎవరో మునీశ్వర్లు తపం చేయిచుండిరి. నా 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 బాణంతో అతని శిరసు తెగుపడను కదా అన్నయ్య. లక్ష్మణ మనకు ఎంత పాపము సంభవించునో కదా లక్ష్మణ. నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. ఆ లక్ష్మణుని చేతుల హతమైనది మునేశ్వరుడు కాదు, శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడు హతమయ్యాడు. అయినా మీకు ఏ పాపము లేదు. సంతోషముతో ఆ యొక్క పర్ణశాల లోపల ఉండు నేను ఆకాశవాణిని పలుకుచున్నాను ప్రభు. ఎంత చల్లటి వార్త వెంటి లక్ష్మణ. అలాగే నన్నే మెచ్చుకుందరు ఈ ఊరోళ్ళు, నన్నే పొగుడు సుందరు ఈ ఊరోళ్ళు, త్వరగారి దొడ్డేకు పెండ కంటా పోతే దొరగారి దొడ్డే
నన్ను వీడన్నాడి పోతినాడేమో నీ జంట నా మీద ప్రేమ తీరేనా ఏంది నీ బాధ చెప్పు కొడుక ఏం కట్టం వచ్చింది నీ బాధ నాకేం కట్టం వచ్చింది ఎందుకు ఎడుతున్నావు అంటున్నావా మరి ఇంతమందిలో నీకు బాధ మన గురువేటువా కొడుకన్నా కట్ట ఏమని చెప్పాలి చెప్పు చెప్పు ఎవరితోటి చెప్పుకోవాలి బిడ్డ నేను వింటాను చెప్పు నా కట్టం తెల్లారని పొద్దువు కది కొడుకన్నా కట్టం ఏమని చెప్పుకోవాలి ఏమైంది ఏమైందంటే బిడ్డ ఏమని చెప్పాలి ఏంటి నాకు కరువు కాలం వచ్చిందని చెప్పి తిందామంటే తిండి లేదు ఉందామంటే ఇల్లు లేదు అని చెప్పి మా బీబీని తీసుకున్నా ఎక్కడికి పోతే బతుకుతామని చెప్పి తిరుక్కుంటా మన యొక్క దమ్మన్నపేట గ్రామం లోపల మరి బతుకురాం సర్పంచ్ సభ ఎక్కడ చూసినా పాశగామ కాడ చూసినా ఒకటోసారి మాట చూసినా కానీ బందోబస్తు కనిపించింది అయితే నన్ను చూస్తే ఇరవై బుద్ధి కాలే హరే అందుకే అంటారు అన్నం పెట్టే దాత ఎక్కడున్నా ఇక్కడ అన్నం దొరుకుతుంది దయగల్ల ప్రభు ఉన్నట్టున్నాడు బీబీ మనం అక్కడికి దమ్మన్నపేటకు పోదాంపా బతుకుదామని చెప్పిన మా బీబీని తీసుకొని దమ్మన్నపేటకు వచ్చిన వచ్చి ఎంతైనా గ్రామాధికారి సర్పంచ్ అంటే గ్రామానికి తండ్రి లాంటి వాడు అని చెప్పి అది నియాసంటే అనుకుంటది నాకుంటది బిడ్డ ఎక్కడ తింటే అక్కడనే కోడి ముక్కు రాకినట్టు బిడ్డ అయితే దమలో పోయినా అయ్యా సర్పంచ్ అని చెప్పి 2 నెలలు వినబడ్డ బిడ్డ ఇట్లా ఎందుకే ఏం పని లేదు బతికేటట్టు లేదు నాకేమన్నా పని ఇప్పించు అని చెప్పి 2 నెలలు వినబడ్డా అప్పుడు ఏం చేసిండు బిడ్డ ఎందుకు భయపడతావు నీకు వచ్చిన కష్టం ఏం లేదు మాకు పైప్ లైన్ తోడాలి మా ఊళ్ళో నల్లాలకు తిప్పలైతుంది బిడ్డ పైప్ లైన్ తోడాలి మరి నీకు 2000 ఇస్తా పాటు బిడ్డ పని చేసుకుంటా బతుకు అన్నాడు దొరికింది పని అనుకున్నా మా బీబీ సంబరపడ్డది 2000 జేబులో పెట్టుకున్నా గడ్డపార పట్టుకున్నా పార పట్టుకున్నా తట్ట పట్టుకున్నా మన అక్కడ ఊరు బయట అక్కడికి వెళ్ళి వాగు నుంచి నల్లాలేయాలని చెప్పారు లైన్ తోడాలన్న వాళ్ళే తోడరామని చెప్పి మంచిగా గడ్డపార పట్టుకొని మా బీబీ నేను ఒకనాడు కాలువ తోడుతాను బిడ్డ లైన్ పైప్ లైన్ తోడే వరకే ఉన్నది 12 కొట్టే సమయం అయింది మా బీబీ అన్నది సాహెబు ఎండ బాగా కొడుతుంది అన్నం తిన్నాక తర్వాత పని చేద్దాం సాహెబు అన్నది హరే ఎవరిదైనా పానం బీబీ ఎందుకు భయపడతావు అని చెప్పినా భయపడకని చెప్పిన ఎందుకు భయపడిపోతున్నావు ఇట్లా భయపడకు బౌద్ధ వచ్చా గట్టిగా ఉండు అయితే మా బీబీకి చెప్పిన గడ్డపార ఆడబెట్టిన తట్టపార ఆడబెట్టిన చెట్టు కింది పోయి అన్నం తిన్నా నోరు లేదా అవునంటలేవు ఏమున్నది బిడ్డ ఆడ పెట్టి మెల్లగా పోయినా మంచిగా 2 ఏళ్ళ దాకా అన్నం తిన్నాం కోసేపు ఎండ కొడుతుంది కదా ఎండాకాలం రోజా అని చెప్పి మెల్లగా ఆడ గడ్డపార పెట్టి చెట్టు కింది పోయి అన్నం తిని గడిచేసేపు పండుకున్నాం బీబీ 1 పైసా కాదు 2 పైసలు కాదు 2000 తిన్నాం మరి బతికేటట్టు లేదు పని చేసుకుంటే బతికేటోళ్ళం మళ్ళా పోయి పని చేద్దాం పమ్మని చెప్పి బీబీని తీసుకొని గడ్డపార కాడికి వచ్చిన తోడుదామని చెప్పి మెల్లగా గిట్ల గడ్డపారని ముట్టిన బిడ్డ గడ్డపారకు అజ్జోలే జ్వరం వచ్చింది గడ్డపారకు అజ్జోలే జ్వరం వచ్చింది భగవంత ఇక గడ్డపార బతకది గడ్డపార చచ్చిపోతుంది అని చెప్పి నేను తెలియదు అక్కున్నా నేను బాగానే చదువుకున్నా ప్రజ్రాల సుబ్రయ్య గారి ప్రద్ర కొడుకు రద్ర క్రాయుధం ప్రోంట్రీని తెచ్చుకొని ప్రేరణని వ్రాసిరేసుకున్నా ఎవరన్నా నేర్చుకోవచ్చు నేను చదువుకున్నది ప్రజ్రాల సుబ్రయ్య గారి ప్రద్ర కొడుకు రద్ర క్రాయుధం ప్రోంట్రీని తెచ్చుకొని ప్రేరణని వ్రాసిరేసుకున్నా ఇక తెలివి తక్కువైనైతే కాదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి పోవాలి ఇలా రేపు పానం మంచిగా లేకుంటే వెనక ముందు చేయొద్దు అని చెప్పి మన డాక్టర్ సాబ్ పేరు ఏం పేరు ఉండే మన సీన్ డాక్టర్ సాబ్ దగ్గరికి పోయినా 2 నెలలు వచ్చిన డాక్టర్ సాబ్ నా గడ్డపార బతికేటట్లేదు నా గడ్డపారని బతికి ఎంతైనా చేతిక తింటే బతికే రెక్కదు నీ గడ్డపార చచ్చిపోతే నాకు ముప్పు వస్తుంది నా గడ్డపారని బతికి మరి 2 నెలలు వచ్చిన మన సీఎం డాక్టర్ సాబ్ బాగా చూసిండు వెనక ముందు ఎవరు లేకుంటే చూసిండు బిడ్డ మళ్ళా గడ్డపారకు జ్వరం జారినాక నాకు పైసలు ఇస్తావో ఇయ్యవా అన్నాడు అరే పొరుగురు ఉండే వాళ్ళైనా నమ్మరు అయ్యా నాకు గడ్డపార బతికింది కావాలి నిన్ననే సర్పంచ్ 2000 ఇచ్చిండు అన్నకై 1000 ఏడిసినా మంచిది ఇంకా 1000 వస్తాయి అన్న గడ్డపార బతికింది కావాలి అని చెప్పి 2 నెలలు వచ్చిన వాళ్ళు ఎవరికి చెప్పక బిడ్డ మెల్లగా ఆటో తీసుకొని అక్కడ గడ్డపార కాడికి పోదాం పమ్మన్నాడు
నేను అనుకుంటాను ఈయన డాక్టర్ సాబ్ గోలు ఎట్లా ఎత్తాడో మంది ఎట్లా పోతాడు అనుకున్న మెల్లగా డాక్టర్ సాబ్ని తీసుకొని గడ్డపార కాడికి అక్కడికి చెరువు కట్ట కాడికి పోయినా ఆటో పట్టుకొని బిడ్డ ఎవరు రాని మనమే ఇద్దరు ఉంది అని అన్నాడు. నేను అనుకుంటానా ఈ గడ్డపారను బతికించుకున్నోండి కావాలి అని చెప్పి బాగా చూసుకుంటుండే వరకు బిడ్డ గడ్డపారను తీసి ఒక అర్ధగంట సేపు ఆ మడుగులు అయిపోమన్నాడు. నేను అనుకుంటాను నాన్నక సూది ఎత్తాడు కావచ్చు ఈయనే చూస్తానని చెప్పి ఈ సూది ఎట్లా ఎత్తాడో ఈ మంది ఎట్లా పోతాడో ఈ గోడు ఎట్లా ఎత్తాడో చూడాలని చెప్పి నేను అక్కడనే ఉన్నా. ఏమన్నా తెలియదు తక్కువైనా అయితే నేను బాగా చూసుకుంటున్నా బిడ్డ పావు గంట సేపటికి బిడ్డ తీసుకొని పని చేసుకపోమ్మన్నాడు. పోయి చూసేవారు నేను డాక్టర్లు అంటే ఏమో పెద్ద అనుకున్నా. ఇక గింతేనా అయినా పోతామా 1000 రూపాయలు కానీ డాక్టర్ అయినా నాకు ఈ డాక్టర్ సంగతి అంతా తెలిసింది. ఇక డాక్టర్ పని వచ్చింది. ఇక నాకు వచ్చిన పర్వాలేదు అనుకున్నా. అట్లా ఒక్క మొక్కన 4 రోజులు పని చేసిన బిడ్డ 4 రోజులు పని చేసే వరకు ఎండాకాలం రోజా మా బీబీకి ఎన్ను పూస పక్క పంటి చల్లగా జ్వరం వచ్చింది. బీబీకి బాగా జ్వరం వచ్చింది. అరే బీబీ పోలవరా అంటే సాహిబు జ్వరం వచ్చింది అంటాను. అరే ఎవరిదైనా ప్రాణమే దానిదైనా ప్రాణమే నాదైనా ప్రాణమే బతికించుకున్నోని కావాలి అని చెప్పి గన మా మల్రెడ్డి పటేల్ లేడా అక్కడికి పోయిన పెద్ద గిరసేరు తెచ్చిన ఒక చిన్న పగ్గం తెచ్చిన నడుముకు గింత బండ కట్టిన సాహెబు నీ కాళ్ళు మొక్కుతా నేను పని కట్టపా అంటాంది. ఏ తెలియదక్కదాన జ్వరం జరగాక పనికి వద్దు ఆగు నీకు తెలియదన్నా ఒక పెద్ద తాడు జబ్బలకు కట్టిన ఇంత బండ నడుము కట్టిన తెలియదక్క డాక్టర్ సాబ్ 10 నిమిషాలే ఉంచిండు అని చెప్పి నేను అర్ధగంట ఉంచిన. అర్ధగంట ఉంచి మళ్ళీ మీది గుంజితే బాయిలోకి వెళ్ళి కన్ను మూసుకొని పని తెగిలించింది. అప్పుడు దుఃఖమా చేరుతానా బామానను వీడానాని పోతివావేమోనంట నా మీద భ్రమయుదీరేనా బోలో శంకర్ మహారాజ్ కే సురవైరి రావణాసురుని చెల్లెలనేను సురవైరి రావణాసురుని చెల్లెలనేను సురవైరి రావణాసురుని చెల్లెలనేను ఇవాన బంధు నా తిరుగుతుండేదానను తిరుగుతుండేదానను
యొక్క నామాంకితం వినిచుంటా వాళ్ళ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ అవ్వ పేరు మీ మమ్మీ పేరు మీ డాడీ పేరు మీ నాన్న పేరు మీ ఫాదర్ పేరు నా యొక్క నామాంకితం వినిచుంటివా ఆవిడ నా విన్న యొక్క నామం సుగంధి అనుకున్నాడు సుగంధి అంటే నాకు అర్థం కాలేదు ఎవరు మీరు ఎక్కడ మీ జాతి ఎక్కడ మీ కులం ఎక్కడ మీ గోత్రం ఎక్కడ మీ వంశం ఎక్కడ నా యొక్క నామాంకితం శూర్పణఖ అనుకున్నాడు శూర్పణఖ సుగంధి అంటే శూర్పణఖ శూర్పణఖ అంటే సుగంధి ఇంకా మీకు తోడబుట్టిన వాళ్ళు కూడా పెరిగిన వాళ్ళు ఎవరున్నారు లంకాపురి దీసుడు రావణాసురుడే రావణ బ్రహ్మ అయిన అన్నగారు లంకాపురి పట్నం పరిపాలన చేసే రావణ రాజేంద్రుడు మీ యొక్క అన్నగారు ఇంకా మీ యొక్క వదిన నామము మండోదరి అనుకున్నారు మండోదరి అమ్మ మరి ఇప్పుడు ఎక్కడికి పోవచ్చున్నావు ఆ యొక్క ఈ వనంతరమున శ్రీరాముల వారు నివసించి ఉన్నారట నా యొక్క కుమారుడైన జమ్ముకాసురుని చంపిన వారైరి ఈ వేషమున పోయిన నమ్మజాలని ఒక చక్కగా స్త్రీ వేషం ధరించుకొని వారి వద్దకు పోయి వారిని మోయింపు చేసేదాక ఓహో ఎంతటి ఆడస్త్రీకైనా గాని చేసుకున్న భర్త ఉన్నంతసేపే దిక్కంటారు తదుపరి కన్న కుమారుడు కావాలి చేసుకున్న భర్త హతుడైపోయాడు అయినా ఉన్న ఒక కుమారుణ్ణి ఆ రామలక్ష్మణుడు వధ చేశారు నా కుమారుని చంపిన వాళ్ళు నన్ను కళ్యాణం ఆడమంట ఈ వేషమును పోయితే రాక్షసి రూపాన్ని పోతే నమ్ముతారో లేదో ఒక చక్కని శ్రీ రూపం దాల్చి వారి వద్దకు పోయి వాళ్ళని కళ్యాణం ఆడమంటావా అవును ఓ నీవు అట్లా సుతం పోతావా పోయి వస్తుందా తప్పకుండా పోతావా ఎల్లుడే సరే వెళ్ళిపోమ్ము నన్ను గోవరా పదున సుందర నన్ను గోవరా వచ్చి వేడితిని మొరవిన వేరా వచ్చి వేడితిని మొరవిన వేరా పార్వతీ జగడ పాలన దేవరా దూరము ఓయి నీవు ఎవరు ఈ సతీమణితో ఈ వనంతరముల తిరుగుట కారణమేమి ఆహా రాముడను దశరథుని పెద్ద కుమారుడ తరలి వంశజుండయి సద్వీమణియు దశరథుని పెద్ద కుమారుడ తరలి వంశజుండయి సద్వీమణియు నా భార్యవన్ను తపదగామిని మా తండ్రి ఆజ్ఞచే కదలిటకు వచ్చినాడను కాంత వనవాసమునకు నేను రాముడను ఈ సద్వీమణి నా సీతాదేవి అని నామము గలదు నా యొక్క ఇక మీరు ఎవరు ముందు తెలుపు కదా అయినా నా పేరు చెప్పవలసింటివా నేను ఎవరనుకుంటివా లంకాపురి తీసు రావణ బ్రహ్మ చెల్లెలనైనా నా పేరు సుగంధి అనుకున్నారు రామనామం పలుమారు విన్నాను కానీ నిన్ను ఎప్పుడు చూడలేను కానీ ఒక మాట చెప్తాను నేను ఎట్టి విచారమో తెలుపు కదా ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ ఓ రామ శ్రీరామ ఓ నిన్ను చూడగా నా మనసు ఆనందమాయరు నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోకు కదా ఆ దూరం ఉండు కదా ఏ నారీమణి
సీత నాకున్నది నాటి నీవేలానే సీత నాకున్నది నాటి నీవేలానే నాటి నీవేలానే న్యాయం తెలియాలే సీత నాకున్నది నాటి నీవేలానే ఏ నారి నా భార్య నువ్వు సీతాదేవి నాకున్నది కనుక నీవెందుకు సీతాదేవి ఉన్నది నీ వలదు వెళ్ళిపోమని ఉంటుగా అలాగే సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము